హాయ్ అండి, శ్రీస్ కిచెన్కి స్వాగతం. నేను మీ ఉషని. ఎమ్మి టేస్టీ రవ్వ కేసరిని ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాము. నెయ్యి కాగిన తర్వాత ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాము. జీడిపప్పులు, కొన్ని బాదం పప్పు, కిస్మిస్. ఇవన్నీ దూరంగా వేయించుకున్నాము. సిమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో ఉండి చక్కగా వేగితేనే అప్పుడు బాగుంటుంది టేస్ట్. వేగినాయి కదా, ఇవి కొన్ని తీసి పక్కన పెట్టుకున్నాను గార్నిష్కి. ఇందులోనే మనం 1 కప్పు రవ్వ తీసుకున్నాము. ఇందులోనే వేయించేసేయాలి. జీడిపప్పులు ఫ్లేవర్, నెయ్యి ఫ్లేవర్ అన్నీ ఈ రవ్వకి బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది. జీడిపప్పులు కూడా వేయించాలి ఇందులోనే రవ్వతో పాటు, అప్పుడే బాగుంటుంది స్వీట్. బాగా మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు, లైట్ బ్రౌన్ కలర్. ఇది వేగే లోపల మనం వేరొక పొయ్యి మీద 1 కప్పుకి 3 కప్పులు నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టేస్తుంది. ఇవి తాగే వరకు స్టవ్ మీద పెట్టాలి. ఇది బాగా వేగిపోయింది, చూసారా? కలర్ మారింది. స్మెల్ కూడా చక్కగా మంచి వాసన వస్తుంది. ఇప్పుడు అవతల నీళ్లు కూడా మరిగిపోతున్నాయి, బాగా కాలినాయి. ఇప్పుడు ఈ నీళ్ళు తీసుకొచ్చి ఇందులో అట్లా వేస్తే ముద్దగా పడుతుంది. అట్లా వేస్తే మనం కలుపుకోవడానికి నీళ్ళుగా బాగుంటుంది. కొంచెం వేసి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇది ఉడికే లోపల ఇందులో కొంచెం ఫుడ్ కలర్, లెమన్ ఎల్లో కలర్ వేసుకోండి. కలర్ బాగుంటుంది. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇది రవ్వ ఉడికిన తర్వాత మాత్రమే షుగర్ వేయండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి. ఉడికింది. ఇప్పుడు మనం ఇందులో షుగర్ వేసుకుందాం. 1 కప్పు రవ్వకి 1.5 కప్పు షుగర్ వేసుకోవాలి. కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవాలి. షుగర్ వేయగానే కొంచెం లూజ్ అవుతుంది. ఇది బాగా వేగే వరకు మనం ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకుందాం. ఇప్పుడు మనం కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది రవ్వ కేసరి అనేది. ఒక 2 నిమిషాలు ఇది మగ్గనిద్దాము. బాగా దగ్గరకు వచ్చి నెయ్యి నీళ్ళలోంచి బయటికి రావాలి. అప్పటి వరకు ఉంచి కలుపుతూ ఉన్నాము. చూసారా నెయ్యి ఎలా బయటకు వస్తుందో. అసలు చల్లారిన తర్వాత కూడా ఇదే
టెక్స్చర్తో చక్కగా ఇలాగే ఉంటుంది, మెత్తగా అసలు గట్టిగా అవ్వటం అట్లా ఉండదు. అయిపోయిందండి. ఇంకా దీన్ని వేరే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇంతేనండి, ఎంతో ఎమ్మి టేస్టీ రవ్వ కేసరి రెడీ అయిపోయింది. నేను చెప్పిన కొలతల ప్రకారం మీరు కూడా చేసుకోండి, ఎంతో బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.